హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం ఏబీఓ అండ్ ఎబీఓ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. అలానే సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆ టాపిక్ని తీసుకొని అందులో ఉన్న అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 వచ్చేసరికి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అనేది ఎంసీక్యూస్ అనేవి డిజైన్ చేయడం జరిగిందండి. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అన్ని టాపిక్స్ని కవర్ చేసామండి. ఈ వీడియోలో మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని కవర్ చేసామండి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, జియోథర్మల్, బయోగ్యాస్, ఇలా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఎంసీక్యూస్ అనేవి డిజైన్ చేయడం అయితే జరిగిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Selective coatings like black chromium are used in solar collectors because they సౌర కలెక్టర్లు బ్లాక్ క్రోమియం వంటి సెలెక్టివ్ పోతలను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి and the answer is option B. Observe more and emit less heat. ఎక్కువ శోషించుకుంటుంది మరియు తక్కువ వేడిని విడుదల చేస్తుంది. సౌర కలెక్టర్లు బ్లాక్ క్రోమియం వంటి సెలెక్టివ్ పూతలను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి ఎక్కువ శోషించుకుంటుంది మరియు తక్కువ వేడిని విడుదల చేస్తుంది. The energy received from the sun in the form of radiation is known as. సూర్యుడి నుండి రేడియేషన్ రూపంలో పొందే శక్తిని ఇలా పిలుస్తారు. అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. సూర్యుడి నుండి రేడియేషన్ రూపంలో పొందే శక్తిని సోలార్ ఎనర్జీ అని పిలుస్తారు. ది ఎఫిషియన్సీ ఆఫ్ ఏ సోలార్ సెల్ డిపెండ్స్ ప్రైమర్లీ ఆన్. సౌర ఘటం యొక్క సామర్థ్యం ప్రధానంగా వేటిపై ఆధారపడి ఉంటుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, టైప్ ఆఫ్ సెమీకండక్టర్ యూస్, ఉపయోగించిన సెమీకండక్టర్ రకం. సౌర ఘటం యొక్క సామర్థ్యం ప్రధానంగా ఉపయోగించే సెమీకండక్టర్ యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది. Which of the following devices directly converts solar energy into electrical energy? కింది వాటిలో సౌరశక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చే పరికరం ఏది? అన్న ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సోలార్ సెల్. సౌరశక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చే పరికరం సోలార్ సెల్. ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్ ఈస్ బేస్డ్ ఆన్. సౌర కుక్కర్ యొక్క పని సూత్రం దేనిపై ఆధారపడి ఉంటుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రిఫ్లెక్షన్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ప్రతిబింబం మరియు గ్రీన్ హౌస్ ప్రభావం. సౌర కుక్కర్ యొక్క పని సూత్రం ప్రతిబింబం మరియు గ్రీన్ హౌస్ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ది బ్లాక్ సర్ఫేస్ ఇన్సైడ్ ఏ సోలార్ కుక్కర్ ఈజ్ యూజ్డ్ బికాస్. సోలార్ కుక్కర్ లోపల నల్లటి ఉపరితలం ఉపయోగించబడుతుంది. ఎందుకంటే అది. అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అబ్జర్వ్స్ మోర్ హీట్, ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. సోలార్ కుక్కర్ లోపల నల్లటి ఉపరితలం ఉపయోగించబడుతుంది. ఎందుకంటే అది ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. Which part of a solar water heater absorbs solar radiation? సోలార్ వాటర్ హీటర్లోని ఏ భాగం సౌర వికిరణాన్ని గ్రహిస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కాపర్ ట్యూబ్ ఆర్ అబ్జార్బర్ ప్లేట్, రాగి గొట్టం లేదా శోషక ప్లేట్. సోలార్ వాటర్ హీటర్లోని రాగి గొట్టం లేదా శోషక ప్లేట్ భాగం సౌర వికిరణాన్ని గ్రహిస్తుంది. ది మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ గ్లాస్ కవర్స్ ఇన్ సోలార్ కుక్కర్స్ ఈస్. సౌర కుక్కర్లలో గాజు కవర్లను ఉపయోగించడానికి ప్రధాన కారణం. అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, టు ట్రాప్ హీట్ ఇన్సైడ్, లోపల వేడిని బంధించడానికి. సౌర కుక్కర్లలో గాజు కవర్లను ఉపయోగించడానికి ప్రధాన కారణం లోపల వేడిని బంధించడానికి.
The unit of solar energy intensity is measured in సౌరశక్తి తీవ్రత యొక్క యూనిట్ను దేనిలో కొలుస్తారు? And the answer is option C. Watts per square meters. చదరపు మీటరుకు వాట్స్. సౌరశక్తి తీవ్రత యొక్క యూనిట్లను వాట్స్ per square meters తో కొలుస్తారు. The photovoltaic effect is used in కాంతి విపీడన ప్రభావాన్ని వీటిలో ఉపయోగిస్తారు. And the answer is option C. Solar cell. కాంతి విపీడన ప్రభావాన్ని సోలార్ సెల్లో ఉపయోగిస్తారు. Which of the following statements about solar energy is not true? సౌరశక్తి గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? And the answer is option B. It causes pollution. ఇది కాలుష్యానికి కారణమవుతుంది. Which of the following statements about solar energy is not true అంటే ఇది కాలుష్యానికి కారణమవుతుంది అనేది తప్పు. In solar cells, photoconductivity of semiconductors allows conversion of సౌర ఘట్టాలలో సెమీకండక్టర్ ఫోటోకండక్టివిటీ వీటిని మార్చడానికి అనుమతిస్తుంది. And the answer is option B. Light to electrical. కాంతి నుంచి విద్యుత్. In solar cells, photoconductivity of semiconductors allows conversion of light to electrical. Which factor most affect the output of a solar panel? సోలార్ ప్యానెల్ అవుట్పుట్ను ఏ అంశం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? And the answer is option C. Angle of sunlight incidence. సూర్యకాంతి పడే కోణం. సోలార్ ప్యానెల్ అవుట్పుట్ను సూర్యకాంతి పడే కోణం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. In a solar power plant, mirrors are used to సౌర విద్యుత్ ప్లాంట్లలో అద్దాలను వేటి కోసం ఉపయోగిస్తారు? And the answer is option B. Concentrate sunlight onto a receiver. సూర్యరశ్మిని రిసీవర్పై కేంద్రీకరించడం. సౌర విద్యుత్ ప్లాంట్లలో అద్దాలను సూర్యరశ్మిని రిసీవర్పై కేంద్రీకరించడం కోసం ఉపయోగిస్తారు. Which of the following renewable sources is used in both cooking and lighting rural homes? కింది వాటిలో వంట చేయడానికి మరియు గ్రామీణ గృహాలకు లైటినింగ్ వేయడానికి ఉపయోగించే పునరుత్పాదక వనరు ఏది? And the answer is option B. Biogas. వంట చేయడానికి మరియు గ్రామీణ గృహాలకు లైటినింగ్ వేయడానికి ఉపయోగించే పునరుత్పాదక వనరు బయోగాస్. Wind energy is obtained from పవన శక్తి దేని నుండి పొందబడుతుంది? And the answer is option B. Kinetic energy of moving air. కదిలే గాలి యొక్క గతి శక్తి. Wind energy is obtained from kinetic energy of moving air. The device that converts wind energy into electrical energy is known as పవన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాన్ని ఇలా పిలుస్తారు. And the answer is option B. Wind turbine. Wind turbine. పవన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాన్ని ఇలా పిలుస్తారు. Wind turbine. The maximum wind speed required for generating electricity efficiently is approximately విద్యుత్తును సమర్థవంతంగా ఉత్పత్తి చేయడానికి అవసరమైన కనీసం గాలి వేగం సుమారు? And the answer is option C. 20 kilometers per hour. The maximum wind speed required for generating electricity efficiently is approximately 20 kilometers per hour. Windmills convert. And the answer is option B. Kinetic energy to mechanical energy. Windmills convert kinetic energy to mechanical energy. The primary energy transformation in a
హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్ ఈజ్ జలవిద్యుత్ కేంద్రంలో ప్రాథమిక శక్తి పరివర్తన. And the answer is option potential to electrical. The primary energy transformation in a hydroelectric plant is potential to electrical. Biogas mainly composed of methane and carbon dioxide is produced from cow dung through which bacterial process? ప్రధానంగా మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్లతో కూడిన బయోగాస్ ఏ బ్యాక్టీరియా ప్రక్రియ ద్వారా ఆవు పేడ నుండి ఉత్పత్తి అవుతుంది? And the answer is option C anaerobic decomposition వాయురహిత కుళ్ళిపోవడం. ప్రధానంగా మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్లతో కూడిన బయోగాస్ ఏ బ్యాక్టీరియా ప్రక్రియ ద్వారా ఆవు పేడ నుండి ఉత్పత్తి అవుతుంది అంటే anaerobic decomposition. Among renewable fuels like biogas, hydrogen and alcohol, which one is renewable but still polluting due to smoke emission on burning? బయోగాస్, హైడ్రోజన్ మరియు ఆల్కహాల్ వంటి పునరుత్పాదక ఇంధనాలలో ఏది పునరుత్పాదకమైనది అయినప్పటికీ మండేటప్పుడు వెలువడే పొగ కారణంగా ఇప్పటికీ కలుషితం అవుతుంది? And the answer is option C వుడ్ కలప. బయోగాస్, హైడ్రోజన్ మరియు ఆల్కహాల్ వంటి పునరుత్పాదక ఇంధనాలలో ఏది పునరుత్పాదకమైనది అయినప్పటికీ మండేటప్పుడు వెలువడే పొగ కారణంగా ఇప్పటికీ కలుషితం అవుతుంది అంటే వుడ్ కలప. Hydrogen is called a clean fuel because it burns without smoke and produces only water as a byproduct. But its main drawback is హైడ్రోజన్ పొగ లేకుండా మండుతుంది మరియు ఉత్పత్తిగా నీటిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీనిని శుభ్రమైన ఇంధనం అని పిలుస్తారు. కానీ దాని ప్రధాన లోపం ఏమిటి? And the answer is option difficult storage and transport. నిల్వ మరియు రవాణా కష్టం. హైడ్రోజన్ పొగ లేకుండా మండుతుంది మరియు ఉత్పత్తిగా నీటిని మాత్రమే ఉత్పత్తి చేసుకుంటుంది. కాబట్టి దీని శుభ్రమైన ఇంధనం అని పిలుస్తారు. కానీ దీని ప్రధాన లోపం నిల్వ మరియు రవాణా కష్టం. Alcohol fuels such as ethanol produced by fermentation of sugarcane or grains are preferred because they చెరకు లేదా ధాన్యాల కీన్వ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఎథనాల్ వంటి ఆల్కహాల్ ఇంధనాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఎందుకంటే అవి And the answer is option burn efficiently with less pollution. తక్కువ కాలుష్యంతో సమర్థవంతంగా మండుతాయి. చెరకు లేదా ధాన్యాల కీన్వ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఎథనాల్ వంటి ఆల్కహాల్ ఇంధనాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎందుకంటే అవి తక్కువ కాలుష్యంతో సమర్థవంతంగా మండుతాయి. The fuel ethanol obtained by fermentation is blended with petrol up to what percentage to reduce pollution and save fuel resources? కీన్వ ప్రక్రియ ద్వారా పొందిన ఇంధన ఎథనాల్ను పెట్రోల్తో ఎంత శాతం వరకు కలుపుతారు? కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ఇంధన వనరులను ఆదా చేయడానికి. And the answer is option C 25%. కీన్వ ప్రక్రియ ద్వారా పొందిన ఇంధన ఎథనాల్ను పెట్రోల్తో 25% వరకు కలుపుతారు. కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ఇంధన వనరులను ఆదా చేయడానికి. Which of the following combinations correctly matches the fuel type, energy source nature and major limitation? కింది వాటిలో ఇంధనం రకం, శక్తి వనరుల స్వభావం మరియు ప్రధాన పరిమితికి సరిగ్గా సరిపోయే కలయిక ఏది? And the answer is option D hydrogen clean storage difficulty. హైడ్రోజన్ శుభ్రమైనది, నిల్వ కష్టం. కింది వాటిలో ఇంధనం రకం, శక్తి వనరుల స్వభావం
మరియు ప్రధాన పరిమితికి సరిగ్గా సరిపోయే కలయిక హైడ్రోజన్ క్లీన్ స్టోరేజ్ డిఫికల్టీ. This early left behind after biogas generation, though not a fuel, is valuable as బయోగ్యాస్ ఉత్పత్తి తరువాత మిగిలిపోయిన స్లర్రీ ఇంధనం కాకపోయినా ఈ క్రింది విధంగా విలువైనది. And the answer is option E. Fertilizer for agriculture. వ్యవసాయానికి ఎరువులు. బయోగ్యాస్ ఉత్పత్తి తరువాత మిగిలిపోయిన స్లర్రీ ఇంధనం కాకపోయినా ఇది వ్యవసాయానికి ఎరువులుగా ఉపయోగిస్తారు. In tidal power plants, turbines are rotated by the rising and falling tides, making them best suited for which type of region? టైడల్ పవర్ ప్లాంట్లలో టర్బైన్లు పెరుగుతున్న మరియు తగ్గుతున్న అలల ద్వారా తిప్పబడతాయి. ఇవి ఏ రకమైన ప్రాంతానికి బాగా సరిపోతాయి? అన్న ఆన్సర్ ఈస్ ఆప్షన్ కోస్టల్ ఏరియా, తీర ప్రాంతాలు. టైడల్ పవర్ ప్లాంట్లలో టర్బైన్లు పెరుగుతున్న మరియు తగ్గుతున్న అలల ద్వారా తిప్పబడతాయి. ఇది ఏ రకమైన ప్రాంతానికి బాగా సరిపోతాయి అంటే తీర ప్రాంతాలకు. Among the following, which renewable energy source depends on Earth's internal heat and not on sun? కింది వాటిలో ఏ పునరుత్పాదక శక్తి వనరు సూర్యునిపై కాకుండా భూమి యొక్క అంతర్గత వేడిపై ఆధారపడి ఉంటుంది? And the answer is option B, geothermal energy, భూషణ శక్తి. కింది వాటిలో ఏ పునరుత్పాదక శక్తి వనరు సూర్యునిపై కాకుండా భూమి యొక్క అంతర్గత వేడిపై ఆధారపడి ఉంటుంది అంటే అది భూషణ శక్తి. Which of the following renewable source is indirectly derived from solar energy and has minimum environmental impact compared to conventional power plant? కింది వాటిలో ఏది పరోక్షంగా సౌరశక్తి నుండి తీసుకోబడుతుంది మరియు సాంప్రదాయ విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది? And the answer is option E, wind energy, పవన శక్తి. కింది వాటిలో ఏది పరోక్షంగా సౌరశక్తి నుండి తీసుకోబడింది మరియు సాంప్రదాయ విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపించేది? విండ్ ఎనర్జీ, పవన శక్తి. The maximum efficiency of particular silicon solar cells rarely exceeds 25%, and the energy produced is stored for night use in. ఆచరణాత్మక సిలికాన్ సౌర ఘట్టాల గరిష్ట సామర్థ్యం అరుదుగా 25% మించిపోతుంది మరియు ఉత్పత్తి చేయబడిన శక్తి రాత్రిపూట ఉపయోగం కోసం దేనిలో నిల్వ చేయబడుతుంది? And the answer is option lead acid battery. ఆచరణాత్మక సిలికాన్ సౌర ఘట్టాల గరిష్ట సామర్థ్యం అరుదుగా 25% మించిపోతుంది మరియు ఉత్పత్తి చేయబడిన శక్తి రాత్రిపూట ఉపయోగించడం కోసం lead acid బ్యాటరీ నిల్వ చేయబడుతుంది. The main component used in a solar cell to convert sunlight into electricity is. సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి సౌర ఘట్టాలలో ఉపయోగించే ప్రధాన భాగం? And the answer is option B, సిలికాన్. సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి సౌర ఘట్టాలలో ఉపయోగించే ప్రధాన భాగం సిలికాన్. The main drawback of solar power systems, despite being clean and renewable, is that they. సౌర విద్యుత్ వ్యవస్థలు శుభ్రంగా మరియు పునరుత్పాదకమైనవి అయినప్పటికీ వాటి ప్రధాన లోపం ఏమిటంటే డిపెండ్ ఆన్ వెదర్ అండ్ డే లైట్, వాతావరణం మరియు పగటి వెలుతురుపై ఆధారపడి ఉంటుంది. ది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ సోలార్ పవర్ సిస్టమ్, డిస్పైట్ బీయింగ్ క్లీన్ అండ్ రెన్యూవబుల్, ఈస్ దట్ దే ఇట్ డిపెండ్స్ అపాన్ వెదర్ అండ్ సన్లైట్ ఆర్ డే లైట్. In a solar system, the charge controller regulates flow between panel and battery, while multiple modules connect to raise voltage from a.
సౌర వ్యవస్థలో ఛార్జ్ కంట్రోలర్ ప్యానెల్ మరియు బ్యాటరీ మధ్య ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అయితే వోల్టేజ్ పెంచడానికి అనుసంధానించబడిన బహుళ మాడ్యూల్ ఒకదాన్ని ఏర్పరుస్తాయి. అది ఏమిటి? And the answer is option సోలార్ ఎరే. సౌర వ్యవస్థలో ఛార్జ్ కంట్రోలర్ ప్యానెల్ మరియు బ్యాటరీ మధ్య ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అయితే వోల్టేజ్ పెంచడానికి అనుసంధానించబడిన బహుళ మాడ్యూళ్లు ఒకదాన్ని ఏర్పరుస్తాయి. అది సోలార్ ఎరే. The solar constant refers to solar radiation per unit area at Earth's outer atmosphere and is fundamental for which type of energy generation. సౌర స్థిరాంకం భూమి యొక్క బాహ్య వాతావరణంలో యూనిట్ ప్రాంతానికి సౌర వికిరణాన్ని సూచిస్తుంది మరియు ఇది ఏ రకమైన శక్తి ఉత్పత్తికి ప్రాథమికమైనది? And the answer is option E, solar power, సౌర శక్తి. The solar constant refers to solar radiation per unit area at Earth's outer atmosphere and is fundamental for which type of energy generation? Wind energy available for generation is proportionally to the cube of wind velocity and its efficiency depends mainly on ఉత్పత్తికి అందుబాటులో ఉన్న పవన శక్తి గాలి వేగం యొక్క ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు దాని సామర్థ్యం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? And the answer is option E, blade diameter and wind speed. బ్లేడ్ వ్యాసం మరియు గాలి వేగం. ఉత్పత్తికి అందుబాటులో ఉన్న పవన శక్తి గాలి వేగం యొక్క ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు దాని సామర్థ్యం ప్రధానంగా బ్లేడ్ వ్యాసం మరియు గాలి వేగంపై ఆధారపడి ఉంటుంది. Wind turbines convert kinetic energy of moving air into electricity using an alternator, but they cause గాలి టర్బైన్లు ఆల్టర్నేటర్ ఉపయోగించి గాలిని కదిలించే గతి శక్తిని విద్యుత్తుగా మారుస్తాయి. కానీ అవి వేటికి కారణమవుతాయి? And the answer is option B, noise and visual disturbance, శబ్దం మరియు దృశ్యభంగం. Wind turbines convert kinetic energy of moving air into electricity using an alternator, but they cause noise and visual disturbance.